హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్‌కు బంపర్ గుడ్ న్యూస్ అండి. ఏంటంటే పీఆర్సీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ అనమాట. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఇటీవల కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై తీవ్ర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఉచిత పథకాలు మరియు ఉద్యోగ పెన్షనర్ల ఆర్థిక సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వాలు చూపుతున్న నిర్లక్ష్యం ఇప్పుడు పెద్ద సమస్యగా అయితే మారింది. ఎన్నికల సమయంలో వివిధ వర్గాల ప్రజలకు ఉచిత హామీలు గుప్పించి, ఆ తర్వాత ఉద్యోగులను గాలికొదిలేస్తున్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఉద్యోగులు ప్రతి సంవత్సరం లక్షల్లో ఆదాయ పన్నులు చెల్లిస్తున్నారు. ఏ వస్తువు కొన్నా జీఎస్టీ పే చేస్తున్నారు. అయినప్పటికీ వారికి మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులు రావటం లేదు. ఫీజు రియంబర్స్‌మెంట్ లేదు. ఏ సంక్షేమ పథకము వాళ్ళకి వర్తించట్లేదు. దీనికి తోడు జీతాలు కూడా సకాలంలో రాక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పదవీ విరమణ ప్రయోజనాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయినా ఉద్యోగులు అందక ఉద్యోగులకు తీవ్ర సమస్యలైతే ఎదుర్కొంటున్నారు. బడ్జెట్‌లో అంచనాలకు మించి ఎన్నికల సందర్భంగా ఇస్తున్నటువంటి ఉచిత హామీల వల్ల ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయే అవకాశమే ఉంది. అసలు రిటైర్ అయిన తర్వాత తమకు రావాల్సిన ప్రయోజనాలు వస్తాయా? రావా? అని ఇప్పటి నుంచే ఉద్యోగులలో టెన్షన్ మొదలైంది. పెన్షనర్లకు కూడా దాదాపుగా ఒక సంవత్సరమైన పదవీ విరమణ ప్రయోజనాలు రాకపోవడం ప్రభుత్వాల వైఖరిలో అన్యాయమని సూచిస్తుంది. కొన్ని ఉదాహరణలు: ప్రభుత్వాల నిర్లక్ష్యం. ప్రభుత్వాలు ఉద్యోగుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయో కొన్ని ఉదాహరణల ద్వారా చూద్దాము. బీఎస్ఎఫ్ జవాన్ దుస్థితి. దేశ సేవ చేసిన బీఎస్ఎఫ్ జవాన్ 25 ఏళ్ల సర్వీస్ చేసి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న తర్వాత దాదాపుగా 16 నెలలైనా పెన్షన్ అందలేదు. ఇది ప్రభుత్వానికి తగిన పనేనా అని ఉద్యోగులందరూ భావిస్తూ ఉన్నారు. హైకోర్టు ఆదేశాలు. తెలంగాణతో సహా ఇతర రాష్ట్రాల్లో డీఏలు పెండింగ్ బిల్లుల కోసం ఉద్యోగులు కోర్టులను ఆశ్రయిస్తున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. హైకోర్టులు కూడా ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశాలు ఇచ్చిన విషయం మనందరికీ చూస్తూనే ఉన్నాము. ఏఎస్ఐ ఆత్మహత్య యత్నం. ఇటీవల తెలంగాణకు చెందిన ఒక ఏఎస్ఐ గారు రిటైర్ అయిన 2 ఏళ్లైనా కూడా తమకు పదవీ విరమణ ప్రయోజనాలు రాకపోవడంతో ఈ మేరకు ఆత్మహత్య చేసుకున్నారు. తన అప్పులకు ప్రభుత్వమే కారణమని వీడియో చేసి సోషల్ మీడియాలో వదిలారు. సో, ఈ విధంగా వైరల్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఇలాంటి వారు తెలంగాణలో దాదాపు 8,000 మంది ఉన్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలేంటంటే ఆర్థిక సమస్యల పట్ల పరిష్కారం చూపకపోవడము, బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించకపోవడము, 6 నెలలకు ఓసారి ఇవ్వాల్సిన డీఏలు ఇవ్వకుండా దాదాపు 4, 5 డీఏలు పెండింగ్‌లో ఉంచడము, పీఆర్సీ సమయం దాటిపోయి 2 సంవత్సరాలైనా ఇంకా నివేదిక ఇవ్వకపోవడము, వీటన్నిటి వల్ల లక్షల్లో ఆదాయ పన్నులు చెల్లిస్తున్న ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇకపోతే 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియ ఉచిత ఉచితాలు ప్రజలే నిర్ణయించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాలకు మేము కేవలం సూచనలు చేయగలము. వ్యయాలను మాత్రం నియంత్రించలేమని వ్యాఖ్యానించారు. ఉచితాలు మానేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆయన ప్రభుత్వాలకు సూచించారు. ప్రజలకు మెరుగైన వస్తువులను కల్పించాలని కల్పించాల్సిన నిధులను ప్రభుత్వాలు ఉచితాల పంపిణీకి వినియోగిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఓట్లతో గెలిచిన ప్రభుత్వాలకే నిర్ణయాధికారం ఉంటుందని, ఆర్థిక సంఘానికి కూడా పరిమితులుంటాయని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు ఇస్తున్న ఉచిత హామీలను బట్టి ప్రజలు ఓట్లేస్తే వారు ఖచ్చితంగా హామీలను నెరవేర్చాలని అడుగుతారని, వాటిని అమలు చేయాల్సిన బాధ్యత అధికార పగ్గాలు చేపట్టిన ప్రభుత్వాలదేనని పేర్కొన్నారు. అంచనాలకు మించి, తాహతకు మించి ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చిన ప్రభుత్వాలు ఇప్పుడు వాటిని అమలు చేయలేక ఉద్యోగులను, పెన్షనర్లను గాలికొదిలేసి వారి కుటుంబాలను రోడ్డున పడేసే విధంగా తయారవుతున్నారని ఉద్యోగులు భావిస్తున్నారు. మరి పదవీ విరమణ వయసు పెంపు తాత్కాలిక ఉపశమనమే. ఉద్యోగులకు ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడం, రాష్ట్రాల ఆదాయం తగ్గిపోవడం, అప్పులపై వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితి ఎక్కువ కావటం వంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉద్యోగులకు, పెన్షన్‌లకు సంబంధించి ఆర్థిక సమస్యల నుండి తాత్కాలికంగా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం 3 ఏళ్ల పదవీ విరమణ వయసును
పెంచిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి 4 ఏళ్ల వరకు పెంచే ఆలోచనలో ఉన్నట్టు పుకార్లు వినిపిస్తున్నాయి. పదవీ విరమణ వయస్సును పెంచడం అనేది శాశ్వత ఆర్థిక పరిష్కారం కాదు. కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే. ఎందుకంటే ఒక ఉద్యోగి పదవీ విరమణ చేస్తే అతనికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద లక్షలాది రూపాయలను ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుంది. అతన్ని సర్వీస్‌లోనే ఉంచితే జీతం ఇస్తే సరిపోతుంది. ఇది ప్రభుత్వాలకు ప్రస్తుతానికి ఆర్థిక ఇబ్బందిని తప్పిస్తుంది. కానీ భవిష్యత్తులో ఒకేసారి ప్రభుత్వంపై అధిక భారం పడే అవకాశమే ఉంది. సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్ ఉచిత పథకాలపైన జీతాలకు డబ్బులు లేవు. ఉచితాలకు మాత్రం ఎలా వస్తాయి అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. మహిళా సమ్మాన్ యోజన ఎవరి కోసం? ఉచితాల పేరుతో ప్రజలను పనులు చేయకుండా దూరం చేస్తూ ఉన్నారు. అభివృద్ధిని గాలికి వదిలేసి ఫ్రీ పథకాలకు పెద్దపీట వేస్తూ ఉన్నారు. ఉద్యోగులకు జీతాలు అడిగితే మాత్రం నిధుల కొరత అంటూ మొండి చేయి చూపిస్తున్నారు. జడ్జిలకు జీతాలు చెల్లించకపోవడంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఢిల్లీ ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ పార్టీలు మహిళలకు 2100 లేదా 2800 చెల్లిస్తామంటూ ఆర్థికపరమైన వాగ్దానాలు చేయటంపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు నిధుల కొరత అంటున్నటువంటి ప్రభుత్వాలు సంక్షేమం పేరుతో ఖజానా సొమ్ములను మంచినీళ్ళలా ఖర్చు చేస్తున్నాయని న్యాయమూర్తులు మండిపడ్డారు. అభివృద్ధి గాలికి వదిలేసి ఉచితాల పేరుతో ప్రజలను సోమరులుగా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఉద్యోగుల డిమాండ్లు, పరిష్కార మార్గాలు. ఈ విధంగా ఉద్యోగులు పెన్షన్‌లకు సంబంధించి కోర్టులు ఆదేశాలు ఇవ్వాల్సిన పరిస్థితే వచ్చింది. సకాలంలో డీఏలు ఇవ్వకపోవడం, పీఆర్సీలు ప్రకటించకపోవడం, ఐఆర్ మంజూరు చేయకపోవడం, జీపీఎఫ్ సరెండర్ బిల్లులు, మెడికల్ బిల్లులు అప్లై చేసిన సంవత్సరం దాటినా రాకపోవడం వంటి అనేక ఆర్థిక నష్టాలకు ఉద్యోగులు గురవుతున్నారు. వీటికి పరిష్కారం కోసం కోర్టులను ఆశ్రయిస్తామని ఉద్యోగులు చెబుతున్నారు. కోర్టులు కూడా వడ్డీతో సహా చెల్లించాలని ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేస్తున్న తీరులు చూస్తూ ఉన్నాము. ప్రజలకు సంక్షేమ పథకాలు, ఉచితాలు ఇవ్వాలి. కానీ ఎవరికి అవసరం ఉంది? ఏ వర్గానికి అవసరం ఉంది? ఎంత మేరకు అవసరం ఉంది? ప్రభుత్వాల దగ్గర ఎంత బడ్జెట్ ఉంది? కేంద్రం నుండి ఎంత ఆదాయం వస్తుంది? పన్నుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంత ఆదాయం వస్తుంది? ఇవన్నీ చూసుకొని బడ్జెట్‌కు మించకుండా పథకాలైతే అమలు చేయాలి. ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి డీఏలు పెండింగ్. సో, డీఏలు, పీఆర్సీలు ఇతర ఆర్థిక ప్రయోజన ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి నిధులు పక్కన పెట్టి మిగతా డబ్బులతో రైతులు, పేద వర్గాలు, ఇల్లు లేని వారికి, అలాగే ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన వారికి, ఇటువంటి అనేక వర్గాల ఆపదల్లో సో, ఇలాంటి వర్గాలు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ, అందరికీ సంపదను సమానంగా పంచుకుంటూ, ఎవరి హక్కులను, బాధ్యతలను వారు నెరవేర్చుకుంటూ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తే దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందుతాయి. ఓటు బ్యాంకు రాజకీయాలకు అన్ని ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు స్వస్తి పలికి ఉచితాలకు స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 55-58కి, 55-60కి, 60-61కి, 62-63 ఈ విధంగా పెంచడం అనేది ఒకే దెబ్బకి 4 పిట్టలు అన్నట్టుగా ఉంది. ఇది తాత్కాలిక ఆర్థిక భారాన్ని తప్పించుకోవడానికి చేసే చర్యలే తప్ప దీర్ఘకాలిక పరిష్కారం అయితే కాదు. భవిష్యత్తులో ఒకేసారి ప్రభుత్వంపై అధిక భారం పడే అవకాశమే ఉంది. ప్రభుత్వాలు వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారాన్ని ఆలోచించి డీఏలు ఇవ్వలేని పరిస్థితి, పీఆర్సీలు ప్రకటించలేని పరిస్థితిలో ప్రభుత్వాన్ని నడిపించే ఉద్యోగులనే విస్మరిస్తే ప్రభుత్వాలు ఎలా నడుస్తాయన్న విషయం ప్రజలు, పాలకులు కూడా ఆలోచించాలి. ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకుంటుందని ఉద్యోగ సంఘాలు కూడా ప్రభుత్వాన్ని మంచి సూచనలు ఇచ్చి, ఉద్యోగుల ప్రయోజనాలు కలిగే విధంగా నిర్ణయాలు తీసుకునే విధంగా ముందుకెళ్లాలని కోరుకుందాము. ప్రభుత్వం కూడా ఉద్యోగ సంఘాలతో, పెన్షనర్ల సంఘాలతో, ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపి వారికి జరుగుతున్న నష్టాలు, ఆర్థిక సమస్యలను పరిష్కరించి ఉద్యోగులందరూ కోరుకుంటున్నారు. ఈ మేరకు పరిష్కరించాలని కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా కేబినెట్ సబ్ కమిటీతో ఉద్యోగులతో చర్చలు జరుపుతుందనైతే ఆశిస్తూ ఉన్నారు.